వీక్షకులకు నమస్కారం. మా సిస్టర్ వెరైటీ వంటకాలు చేయడంలో స్పెషలిస్ట్ కాబట్టి కొన్ని రకాల కూరగాయలతో బాల్స్ తయారు చేసింది. ఆ బాల్స్తో పలావు అంటే ఫ్రైడ్ రైసు, బిర్యానీ, చాటు, కుర్మా కూర ఈ విధంగా 4 ఐటమ్స్ చేసిందనమాట. ఇది చాటు చూడండి, బాల్స్ విత్ చాట్ కనిపిస్తుంది కదా. తర్వాత ఫ్రైడ్ రైస్ చేపిస్తాను ప్లేట్లో. ఇది ఫ్రైడ్ రైసు, ఈ పక్క బిర్యానీ, అలాగే కప్పులో కుర్మా కూర అనమాట. మరి ఏ కూరతో చేసింది, ఎలా చేసింది అనేది తెలుసుకోవాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏ ఐటమ్స్ ఎలా చేసింది, అసలు ఆ బాల్స్ని తయారు చేయడానికి ఏ ఇంగ్రీడియంట్ అంటే ఏ కూరగాయ లేకపోతే ఏం మెటీరియల్స్ అన్నీ వాడింది పదార్థాలు అనేది రివీల్ చేస్తాను. ధన్యవాదాలు, నమస్కారం. వీక్షకులకు నమస్కారం. బాల్స్తో చాట్ చేయడం జరిగింది. ముందుగా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుని నూనెలో వేయించేసి పక్కకు తీసాం. మరి బాల్స్కి ఏం మెటీరియల్ వాడామనేది మీరు ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్స్లో రాయండి. నేను అన్ని రకాల వీడియోలు పెట్టినాక ఆకన్నా ఏ బాల్స్ దేంతో తయారు చేసామనేది రివీల్ చేస్తానన్నమాట, ఎలా తయారు చేసామన్నది. క్యారెట్ తురుము, ఉల్లిపాయ, టమాటాలు, పల్లీలు, ఉప్పు, నిమ్మరసం, పచ్చిమిరపకాయ ముక్కలు. కావాలంటే మేమైతే కారం యాడ్ చేయలేదు, కావాలంటే మీరు యాడ్ చేసుకుని వీటిని అంతా మిక్స్ చేసినాక బాల్స్ని ఇందులో వేసుకోవచ్చు. బాల్స్ ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు, కానీ మేము బాగుంటుంది కదా అందరికీ తినడానికి బాల్ లాగా అని చెప్పి బాల్ని బాల్ లాగా ఉంచేసుకున్నాం అనమాట. తినేటప్పుడు అలాగ స్పూన్తో మిక్స్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది. మరి ఈ బాల్స్ని ఎలా తయారు చేస్తామంటే కూరగాయలతోనే తయారు చేసాం. ఏ కూరగాయ అనేది మీరు ఊహించి కామెంట్స్లో చెప్పండి. ధన్యవాదాలు, నమస్కారం. వీక్షకులకు నమస్కారం. బాల్స్ గ్రేవీ కర్రీ అంటే కుర్మా కూర అనమాట. ముందుగా బాల్స్ అయితే వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఈ అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేపుకుంటూ ఉప్పు, పసుపు, కారం, మసాలా పొళ్ళు అన్నీ వేసి జీడిపప్పులు కూడా వేసుకున్నాం, గరం మసాలా అన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత వేగినాక టమాటా ప్యూరీ, టమాటాలన్నీ మిక్సీకి వేసి గ్రైండ్ చేసి ఆ ప్యూరీని దాంట్లోకి వేసాం. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇది చూసారా, వేడివేడిగా బాల్స్ని వెంటనే నూనెలోంచి తీసి ఆ ఉడుకుతున్న గ్రేవీ కర్రీలోకి వేసేసామన్నమాట. ఉప్పు, కారం అన్నీ చూసుకున్న తర్వాత కొత్తిమీర చల్లి దించేసుకోవచ్చు. కొద్దిగా కారం ఎక్కువైంది లేదా కమ్మగా కావాలి పిల్లలకి అనుకున్నప్పుడు మీగడ, పాల మీద మీగడ చక్కగా తీసి అందు మీద వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. వీక్షకులకు నమస్కారం. బాల్స్తో ఫ్రైడ్ రైస్ చేసామని చెప్పాను కదా. 4 రకాల ఐటమ్స్లో ఫ్రైడ్ రైస్ తయారీ చూపిస్తున్నాను. నేతిలో లవంగం, యాలకుల చెక్క, పలావాకు ఇవన్నీ వేసి కూరగాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటా ప్యూరీ వేసి అవి బాగా మగ్గినాక నీరు, బియ్యం వేసి మూత పెట్టేసి 2 విజిల్స్ 3 విజిల్స్ కన్నా ఎక్కువ రాకూడదు, ఎందుకంటే తక్కువ నీరు పోస్తాం పలావ్ బియ్యానికి. అందుకని ఇది ఉడుకుతున్నప్పుడు పక్కనే బాల్స్ని కూడా నూనెలో వేయించేసుకున్నాం. అన్నం మూత వచ్చినాక ఈ బాల్స్ని వేసి కలిపేసి వెంటనే సర్వ్ చేసుకున్నాం అనమాట. ప్లేట్ చేస్తే అన్నంలో ఉన్న తడికి ఈ బాల్స్ మెత్తబడిపోయి క్రంచీనెస్ పోతుంది. అందుకని తినే ముందు చక్కగా సర్వ్ చేసుకోవాలి. పిల్లలైతే అదేదో వెజిటేరియన్స్కి కోడిగుడ్లు తినని వారికి కోడిగుడ్లు తిన్నట్టు చక్కగా టేస్టీగా అనిపించింది. ధన్యవాదాలు, నమస్కారం. వీక్షకులకు నమస్కారం. ఇన్స్టంట్ బిర్యానీ బాల్స్తో చేస్తున్నాము. ఇది ఫస్ట్ బిర్యానీ మొదటి నుంచి నీళ్ళతో పాటు ఈ బాల్స్ని కూడా ఉడకబెడితే పాడైపోతుందని ఇన్స్టెంట్గా చేసామన్నమాట. చాలా ఈజీగా బాల్స్ వేయించుకునే పక్కన తీసుకున్నాం. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు నూనె వేసి కొద్దిగా వేయించుకున్నాం. దీంట్లో మన దగ్గర నూడిల్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, నూడిల్స్ మసాలాస్, ఆ మసాలా వేసుకున్నాం. మీ దగ్గర ఏదైనా పలావ్ మసాలా, బిర్యానీ మసాలా లాంటివి ఉంటే అవి వేసేసుకోవచ్చు అనమాట. మేమైతే నూడిల్స్ మసాలా వేసుకుని బాగా నీళ్లు పోసుకుని బాగా ఉడికిన తర్వాత బాల్స్ వేసుకుని ఒక 5 నిమిషాలు అలా కలిపామన్నమాట. ఎందుకంటే అది బాల్స్లోకి అది ఏమన్నా కొద్దిగా ఇంకుతుంది అని. తర్వాత వైట్ రైస్ ఉంటే వైట్ రైస్, ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా ఉంటే ఆ ముక్కలతో ఉన్న రైస్ వేసి కలిపేసుకుని తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. ఇది ఇన్స్టెంట్ బాల్స్ బిర్యానీ అన్నమాట. ధన్యవాదాలు.
వీక్షకులకు నమస్కారం. 4 రకాలుగా బాల్స్‌తో వంటలు తయారీ అని చెప్పి బాల్స్ ఎలా తయారు చేస్తారో అన్నది చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. కొద్దిగా నూనె, ఉప్పు, పసుపు తీసుకుని అరటికాయలతోని బాల్స్ చేసి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టేసుకున్నాం మెత్తగా. తర్వాత చక్కగా ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం పేస్టు, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు వేసుకుని చక్కగా ముక్కలు అన్నీ కోసుకొని రెడీ పెట్టుకుని ఉడికిన అరటికాయ గుజ్జును తీసుకుని వీటిల్లో వేసుకుని కలుపుకోవాలన్నమాట. దీన్ని చక్కగా మనకు నచ్చిన సైజులో బాల్స్ లాగా తయారు చేసుకున్న ఉండలు దీన్ని నూనెలో వేయించేసుకుని దీంతో వేగిన తర్వాత అలా బాల్స్ ఒట్టిగా తినొచ్చు. లేదు అంటే గ్రేవీ కర్రీ, ఇన్స్టెంట్ బిర్యానీ, ఫ్రైడ్ రైసు, చాట్ లాగా చేసుకుని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి జుట్టు పెరుగుద్ది, రక్తము పడుతుంది. ధన్యవాదాలు.